శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి. శ్రీ రామకృష్ణ అవతార ఆవశ్యకత. శంకరాచార్యుల తేజవంతమైన మేధ, చైతన్యప్రభు విశాల హృదయం, ఇలా మేధస్సు మనస్సు సమోన్నతంగా మమేకమైన మహాత్ముడు జన్మించే సమయం ఆసన్నమైంది. ఏ మది సర్వమతాల్లోనూ సకల జీవుల్లోనూ సమస్త విశ్వంలోనూ ఆ విధాతను ఆవిష్కరించుకోగలదో అలాంటి మనస్సు మహిమాన్వితంగా ప్రపంచానికి పరిచయమైంది. అలాంటి మహామనస్వి అవతార పురుషుడి పరమ పాదాల వద్ద కొన్నేళ్ల పాటు తరించే అదృష్టం నాకు కలిగింది. హీనులు, అతిదీనులు, దరిద్ర నారాయణులు అందరూ ఆ మహానయునికి అత్యంత ఆప్తులే. ఉన్నతమైన మేధస్సుకి, ఉదార హృదయానికి అనుసంధానమైన ఆ మహమాన్వంతుడు అందరి ఆత్మబంధువే, అనురాగ సింధువే. అత్యద్భుత విశేషం ఏమిటంటే, పాశ్చాత్య భావాలు నిండిన ఒక మహానగరానికి సమీపంలో ఆయన జీవిత మహత్కార్యం చోటు చేసుకోవడం, ఆ మహానగరం పాశ్చాత్య భావాల వెనుక వెర్రిగా పరుగులు తీయడమే కాక భారతదేశంలో మిగిలిన అన్ని నగరాల కన్నా ఎక్కువ విదేశీయతను అలవరుచుకుంది. అక్కడ ఆయన ఎలాంటి పుస్తక పాండిత్యము లేకుండానే జీవించారు. ఈ మహామేధావి తన పేరు రాయడం కూడా సరిగ్గా నేర్చుకోలేదు. కానీ మా విశ్వవిద్యాలయంలోని అత్యంత మేధావులైన పట్టభద్రులు ఆయనలో ఒక మహామనీషిని కనుగొన్నారు. ఆయనే శ్రీ రామకృష్ణ పరమహంస. శ్రీ రామకృష్ణుల సందేశం ఆధునిక ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం ఇది. ఏ మతాన్ని, సిద్ధాంతాన్ని విమర్శించవద్దు, ఎందుకంటే అన్ని మత సిద్ధాంతాల్లోనూ మంచి ఉంది. మతం అంటే ఊసుపోక చెప్పే కబుర్లు కాదు. మతం అంటే ఆధ్యాత్మిక అనుభూతి. అది మీ జీవితాల ద్వారా నిరూపించండి. అనుభవం ఉన్నవారే నిజంగా అర్థం చేసుకోగలరు. ఆధ్యాత్మికతను అందుకున్న వారే దాన్ని మరొకటి అందించగలరు. వారే మానవాళికి గురువులు. వారు మాత్రమే శక్తివంతమైన కాంతిపుంజులు. అలాంటి వ్యక్తులు ఎంత ఎక్కువ మంది తయారైతే ఆ దేశం అంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. అలా కానినాడు ఆ దేశం అధపాతాళానికి జారిపోతుంది. ఇక ఏ శక్తి ఆ దేశాన్ని రక్షించలేదు. కాబట్టి మీరు ఆధ్యాత్మికతను కలిగి ఉండి సత్యాన్ని మీకు మీరుగా అనుభూతి పొందండి అన్నదే మా గురుదేవుల ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం. మతాలన్నీ సత్యాలే. త్యాగానికి, ఆత్మసాక్షాత్కారానికి ఇదే సమయం. తోటి మానవులను ప్రేమించటం మాటల్లో కాక చేతల్లో చూపించాలి. అప్పుడు మాత్రమే అన్ని మతాల మధ్య సమన్వయాన్ని మీరు చూడగలుగుతారు. వివాదాలు, తప్పులు పట్టడాలు అవసరం లేదని మీరు తెలుసుకుంటారు. అప్పుడే మీరు మానవాళికి సహాయపడడానికి తగిన అర్హతను పొందుతారు. మతాలన్నింటిలోనూ ప్రాథమికంగా ఉన్న ఏకత్వాన్ని ఈ ప్రపంచానికి స్పష్టంగా చాటి చెప్పడమే మా గురుదేవుల జీవిత లక్ష్యం. ఇతర గురువులు తమ తమ పేర్ల మీద మతాలను బోధించారు. కానీ 19వ శతాబ్దపు ఈ మహాగురువు ఏ మతాన్ని నిరసించలేదు. ఏ మతాన్ని ఆయన సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే మతాలన్నీ సత్యాలే. అవన్నీ ఒకే సనాతన ధర్మానికి చెందిన వివిధ భాగాలే అని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.